నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక నేరాన్ని విచారణ జరిపి శిక్ష విధించిన తర్వాత తిరిగి అదే నేరాన్ని విచారణ జరిపి శిక్ష విధించడానికి మన దేశంలో వెసులుబాటు ఉందా? సో మిత్రులారా, మన దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉన్నది. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరం చేస్తే ఆ నేరాన్ని న్యాయస్థానము విచారణ జరిపి అతను నేరం చేసినట్లు రుజువైతే అతనికి శిక్ష విధించవచ్చు. అంతేకాని ఒకే నేరాన్ని అనేక సార్లు విచారణ జరిపి అతనికి మళ్ళీ శిక్ష విధించడానికి అవకాశం లేదు. ఉదాహరణకు, భార్య తన భర్త వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి వారిద్దరు ఎక్కడైతే నివసించారో ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఒకసారి కేసు నమోదు చేయించింది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత తిరిగి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో మళ్ళీ వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించి తిరిగి ఇతని మీద సేమ్ ఒకే అఫెన్సు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయించడము, అలాగే తన పుట్టింటి నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో విచారణ జరిపించడం అనేది కుదరదు, చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించి ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పలు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద విచారణ చేయడానికి వెసులుబాటు అవకాశం ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.